మత్స్యకార అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అధ్యక్షతన దినోత్సవ వేడుకలకు వహించారు. శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రి నిమ్మల రామనాయుడు హాజరయ్యారు. మత్స్య సంపద ఎగుమతి వల్ల ప్రభుత్వాలకు ఆదాయంతో పాటు లక్షలాదిని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. మత్స్య సంపద హరించుకోకుండా కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందన్న ఆయన మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటు అందించిన ఘనత కూటమికే దక్కిందని పేర్కొన్నారు. మరోవైపు ఎన్నికల్లో మత్స్యకారులకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో అమలు చేస్తామని పునర్ఘటించారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఏదైతే రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ ఎక్కడున్నా కూడా మరి వాటిని ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, ఎవరైతే మత్స్యకార సొసైటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ చేతుల్లోనే పెట్టి వాళ్ళ ద్వారానే లబ్ధి పొందేటువంటి విధంగా గత ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటే, దానికి భిన్నంగా 2019లో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎవరైతే మత్స్యకారుల చేతుల్లో, మత్స్యకార సొసైటీల చేతుల్లో ఉన్నటువంటి ఆ రిజర్వాయర్లు చెరువులకు సంబంధించినటువంటి మత్స్య సంపదనంతా కూడా ఆన్లైన్ వేలం పెట్టి, ఆన్లైన్ వేలంలో 100 రూపాయలు, లక్ష రూపాయలు, 1000 రూపాయలు, 1 కోటి రూపాయలు, 1 లక్ష రూపాయలు చెప్పిన తన వైఎస్ఆర్సీపీ కార్యకర్తల గుప్పెట్లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టి ఆ రోజు మత్స్యకారుల పట్ట ఆ రోజు కొట్టినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అందులో ప్రత్యేకించి మరి ఆ రోజు ఉన్నటువంటి మరి జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున సభలు కూడా పెట్టి ఏదైతే మాట ఇచ్చారో మత్స్య పరిశ్రమకి అవసరమైనటువంటి వస్తువుల మీద ఉన్నటువంటి జిఎస్టీ ఏదైతే ఉన్నదో గతంలో 12%, 18% జిఎస్టీ ఉంటే దాన్ని 5%కి తగ్గించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఏ విధంగా 5%కి తగ్గిస్తే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా దేశంలో ఎక్కడ నిర్వహించిన విధంగా మీ శాసనసభ్యుల నాయకర్ గారి ఆధ్వర్యంలో గోదావరిలో పడవల మీద జిఎస్టీ ర్యాలీ నిర్వహించి ఒక విభిన్నమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసినటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా